క్షణం సినిమాతో మొత్తం పరిశ్రమ దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు అడివిశేష్. అంతకుముందు అతడికున్న ఇమేజ్ మొత్తం ఈ సినిమాతో మారిపోయింది. నటుడిగా, రచయితగా క్షణం సినిమాతో గౌరవం సంపాదించుకున్నాడు శేష్. ఈ విజయం తరువాత ఆత్రపడిపోకుండా బాగా టైం తీసుకొని ఇటీవలే గుడాచారి అనే థ్రిల్లర్ సినిమాను మొదలుపెట్టాడు. రాహుల్ పాకాల, శశికిరణ్ తిక్కా అనే కొత్త దర్శకద్వయం ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. అభిషేక్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే ఇంకో కొత్త సినిమాకు రంగం సిద్ధం చేశాడు శేష్. అది కూడా థ్రిల్లర్ మూవీ అనటండోయ్. శేష్ చేయబోయే కొత్త సినిమా అతడి అన్నయ్య అడవి సాయి కిరణ్ తీయబోతుండడం విశేషం. వినాయకుడి సినిమాతో దర్శకుడిగా పరిచయమై ఆ తరువాత విలేజ్లో వినాయకుడు, కేరింత లాంటి యావరేజ్ సినిమాలు అందించిన సాయి కిరణ్ ఈసారి తన తమ్ముడితో కలిసి హిట్ కొట్టి తీరాలని పట్టుదలతో ఉన్నాడు. కేరింత తరువాత బాగా టైం తీసుకొని శేష్ కోసం ఓ థ్రిల్లర్ సబ్జెక్ట్ను రెడీ చేశాడు. ఈ సినిమాను తమ హోమ్ బ్యానర్లోనే తీస్తారంట. శేష్ దర్శకత్వంలో కర్మ, కిస్ లాంటి సినిమాలు నిర్మించి దెబ్బతిన్నాడు సాయి కిరణ్. ఈసారైనా దర్శకుడిగా, నిర్మాతగా సక్సెస్ సాధించి తీరాలని చూస్తున్నాడు. ఈ చిత్రంలో మలయాళ భామ పార్వతి నాయర్ కథానాయిక నటిస్తుందండోయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోల్డ్ అంత న్యూస్ బోల్డ్గా.